మా బ్యూరో చీఫ్ గోపి ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. గోపి, నిజంగా అసలు ఈ శాంతి చర్చలు జరిగే అవకాశం ఎంతవరకు ఉంది? ప్రతినిధుల బృందం ఇస్లామాబాద్ చేరుకుందని అక్కడ అమెరికా పత్రిక ప్రచురించింది, అలాంటిదేమీ లేదని ఇరాన్ ప్రభుత్వ టీవీ చెప్తోంది. అసలు ఏం జరుగుతోంది ఇస్లామాబాద్ లో? చర్చలపైన ప్రతిష్టంభన అయితే కొనసాగుతోంది. ఇటు అమెరికా అలాగే ఇరాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్ ఇస్లామాబాద్ వేదికగా చర్చలకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ చర్చలు ముందుకు సాగాలంటే లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడుల్ని ఆపాలని ఇరాన్ షరతు పెట్టింది. మరోపక్క ఈ చర్చల్లో ఇజ్రాయెల్ పాల్గొనడం లేదు, కేవలం అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. సో ప్రస్తుతం లెబనాన్ పైన, ముఖ్యంగా లెబనాన్ రాజధాని బీరూట్లోను అలాగే ఇతర చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రస్తుతం ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. 200 మందికి పైగా ఇటు లెబనాన్ వాసులు చనిపోయిన పరిస్థితి. సో గతంలో ఇజ్రాయెల్ గాజా పైన, ఇరాన్ పైన, ఇప్పుడు లెబనాన్ పైన దాడులు చేయడాన్ని ఇటు పాకిస్తాన్ సైతం ఖండిస్తున్న పరిస్థితి. తన వైఖరి మార్చుకోవాలని చెప్పి పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇజ్రాయెల్ పట్ల తీవ్ర విమర్శలు చేశారు. ఇజ్రాయెల్ కూడా దీన్ని తీవ్రంగా, పాకిస్తాన్ వ్యాఖ్యల్ని ముఖ్యంగా తీవ్రంగా పరిగణించడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యంగా హౌతీ, హమాస్ ఇటువంటి ఉగ్రస్థావరాలు, ముఖ్యంగా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ మా దాడులు కొనసాగుతాయని చెప్పి ఓ పక్క ఇజ్రాయెల్ లెబనాన్ పైన దాడులు కొనసాగిస్తూనే ఉంది. మరోపక్క లెబనాన్కు మద్దతుగా ఇరాన్ ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే ఈ చర్చలకు రాము అని చెప్పి కండిషన్ పెట్టిన పరిస్థితి. ఇప్పటి వరకు అధికారికంగా ఈ చర్చలకు సంబంధించి ఇరు దేశాల నుంచి జేడీ వ్యాన్స్ హాజరవుతారన్నారు అమెరికా నుంచి. కానీ జేడీ వ్యాన్స్ పర్యటన రద్దయినట్లుగా తెలుస్తోంది. ఆయన సెక్రటరీ అలాగే ఇతర ఉన్నతాధికారుల బృందం హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఇంకా పూర్తి స్థాయిలో ఈ చర్చలు సజావుగా జరుగుతాయా, ఎన్ని రౌండ్లు జరుగుతాయి, ఎంత మేరకు జరుగుతాయి, పూర్తి స్థాయిలో శాంతి ఒప్పందం కుదురుతుందా అన్న దానికి సంబంధించి అయితే స్పష్టత లేదు. సో కానీ ప్రస్తుతం లెబనాన్ ఎఫెక్ట్ అనేది ఈ చర్చలపైన పడింది. లెబనాన్ పైన ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు, ఓ పక్క చర్చలకు దూరంగా ఇజ్రాయెల్ ఉంది, అలాగే లెబనాన్ పైన అక్కడున్న ఉగ్ర స్థావరాలు, అక్కడున్న ప్రాంతాలపైన దాడులు కొనసాగిస్తుండడంతో దాన్ని తీవ్రంగా ఇరాన్ వ్యతిరేకిస్తుంది. సో ఇరాన్ పెట్టిన 10 పాయింట్ల ప్రతిపాదన ఏదైతే ఉందో అందులో ఈ లెబనాన్ పైన దాడులు ఆపాలన్న ప్రతిపాదన కూడా ఉంది. కానీ దానికి మేము అంగీకరించమని చెప్పి ఇప్పటికే అమెరికా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. సో ఈ 10 ప్రతిపాదనలో అమెరికా వ్యతిరేకించే అంశాలు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా అందులో ఈ అణ్వస్త్రాలకు సంబంధించి, అణు ఆయుధాలకు సంబంధించిన ప్రక్రియ పరిశోధనలు ఇకపై ముందుకు తీసుకెళ్ళము అన్న కండిషన్ ఒకటి ఉంది. సో దానికి ఇరాన్ అంగీకరించట్లేదు. అది పూర్తిగా తమ దేశానికి సంబంధించిన అంశంగా పేర్కొంటున్నారు. అలాగే రాజకీయపరమైన అంశాలు, హార్మోజ్ జలసంధితో పాటుగా ఇంకా అనేక అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. సో ఈ సమావేశం జరిగితే అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యంగా వాణిజ్యపరమైన అంశాలపైన తీవ్ర ప్రభావం పడుతుంది. ఒక మంచి ముఖ్యంగా శాశ్వత శాంతి ఒప్పందం కుదిరితే కనుక ఒక సానుకూల పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా నెలకొంటాయి. కానీ అసలు ఈ చర్చలే జరుగుతాయా లేదా అన్న ఒక సందిగ్ధత అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. రైట్ గోపి, థ్యాంక్ యూ.